గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం హై టీసీ సూపర్ కండక్టర్స్ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? మరి డెఫినేషన్కి వెళ్దామండి. చిన్న డెఫినేషన్ ఏమి ఇచ్చాననేది, హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్, దీన్నే మనం హై టీసీ అని అంటాము, హై టీసీ సూపర్ కండక్టర్స్ అని అంటాము, ఆర్ డిఫైన్డ్ యాజ్ ది మెటీరియల్స్ విత్ క్రిటికల్ టెంపరేచర్ అబోవ్ 77K. టీసీ అంటే ఏంటి అండి? ట్రాన్సిషన్ టెంపరేచర్ లేదా క్రిటికల్ టెంపరేచర్ అంటాము. అంటే కొన్ని అంటే ఈ సూపర్ కండక్టర్ మెటీరియల్స్ 77K టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉన్నటువంటి క్రిటికల్ టెంపరేచర్ని మనం హై టీసీ సూపర్ కండక్టర్స్ అని అంటాం. ఇదే మనకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్. ఎందుకంటే కొన్ని బుక్స్లలో 35K ఇచ్చాడు, కొన్నిటిలో 100K అని ఇస్తున్నారు. మనకి ఓల్డెన్ బుక్స్లో నేను తీసుకున్నది ఏంటంటే 77K. ఎందుకు తీసుకున్నానంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ది మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి తీసుకున్నాను నేను. అవునా? సో ఈ రీజన్లో ఉంటుంది కాబట్టి తీసుకుంటే మనకి క్లియర్గా ఉంటుందని తీసుకున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు మనం మనకి కామర్లింగ్ ఓనర్స్ మనకి డెఫినేషన్ ఇచ్చిన ప్రకారం నేను గ్రాఫ్ ఒకటి చూపిస్తున్నాను, చూడండి. మనకేమవుతుంది ఇక్కడ, మనకి లిక్విడ్ హీలియం మనకు తీసుకుంటే మనకి మనం ఒక టెంపరేచర్ కనుక ఇప్పుడు చూడండి, అక్కడ టెంపరేచర్ కెల్విన్లో ఉంది. ఇక్కడ మనకి టెంపరేచర్ మనం తగ్గించుకుంటూ వస్తూ ఉంటే కొన్ని మెటీరియల్స్కి, కొన్ని మెటల్స్కి అని చెప్దాం. మనం అప్పట్లో మెటల్స్ స్టార్ట్ చేశాడు కాబట్టి అట్లా మెటల్స్ అని చెప్దాం. కొన్ని మెటల్స్ స్టార్ట్ చేస్తే రెసిస్టెన్స్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ తగ్గుకుంటూ వచ్చి సడన్గా డ్రాప్ అయింది. ఎక్కడ 4.1 దగ్గర మనకి కెల్విన్ దగ్గర మన డ్రాప్ అయిపోయి ఇక్కడ నియర్లీ 0 అయిపోయింది మనకి. ఓకే, కామర్లింగ్ ఓనర్స్ అప్పట్లో మనం అబ్జర్వ్ చేశాడు. ఇది మనం ఎక్కడంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ హీలియం దగ్గర మనం అక్కడ అబ్జర్వ్ చేశాడు మీకు. ఓకే, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ హీలియం దగ్గర అబ్జర్వ్ చేశాడు. సో అందుకే నేను అప్పుడు ఆయన అబ్జర్వ్ చేసిన ప్రకారము నేను కూడా ఇక్కడ డెఫినేషన్ ఏం తీసుకున్నాను అంటే 77K తీసుకున్నాను. ఇదేంది? అది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ మనకి. అవునా? సో ఇప్పుడు స్టార్టింగ్లో అప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇది డెఫినేషన్ సింపుల్గా మీరు రాసుకోవచ్చు, ఏ తప్పులేదు. 35K రాసినా కూడా తప్పులేదు, 100K రాసినా కూడా తప్పేం లేదండి. కాకపోతే ఏంటంటే అదే ట్రెండ్ని నేను ఫాలో అయ్యాను నేను. సో టంగ్స్టన్ చూడండి, అప్పట్లో 0.01K ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటే క్రిటికల్ టెంపరేచర్ ఉంది, టీసీ ఉంది, ఇంత ఉంది. క్యాడ్మియం చూడండి, ఇంత ట్రాన్సిషన్ టెంపరేచర్ ఉంది. మెర్క్యూరీ చూడండి 4.15, ఇప్పుడు చూపించినట్టు మనం. నియోబియం చూడండి 9.46. ఇలా కాదని ఈ మెటల్స్ తీసుకుంటే, సింగిల్ మెటల్ తీసుకుంటే దీని ట్రాన్సిషన్ టెంపరేచర్, ఎందుకు ట్రాన్సిషన్ టెంపరేచరు మరి ఎక్కువ కావాలి అని అంటే మనకి ఆ ట్రాన్సిషన్ అక్కడ గ్రాఫ్లో చూడండి, మనకి మీరు ఇక్కడ లో టెంపరేచర్ తీసుకొచ్చినారు అనుకోండి, అంటే 4.1 అంటే రూమ్ టెంపరేచర్ తీసుకుని రావాలి. అప్పుడే మనకి ఖర్చు తక్కువ వస్తుంది, మనం ఈజీగా ఫ్యాబ్రికేట్ చేయొచ్చు దీన్ని, సూపర్ కండక్టర్ మెటీరియల్స్ని. అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 273 ఎగ్జాక్ట్ అబ్జల్యూట్ టెంపరేచర్, అంటే మనం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ని మనం తీసుకున్నట్లయితే 0ని డిగ్రీ సెంటీగ్రేడ్ని మనం కెల్విన్ని కన్వర్ట్ చేయాలంటే +273 యాడ్ చేయాలండి. ఇప్పుడు మనం ఇక్కడ 4.1 కదా, -4.1 అని మనం సబ్ట్రాక్ట్ చేస్తే, కెల్విన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? నియర్లీ 268, అంటే 268.8 సంథింగ్ వస్తుంది. దీన్ని 268 మైనస్ తీసుకుందాం అనుకోండి, మైనసే కదా వాల్యూ, సో తీసుకోవాల్సి వస్తుంది. ఇది మైనస్, ఇది ప్లస్ యాక్చువల్ తీసుకోవాలంటే. ఓకేనా? -268 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇంత తక్కువ టెంపరేచర్ని తీసుకెళ్తే మనం కొన్ని మెటీరియల్స్ని, కొన్ని మెటల్స్ని చెప్పాలంటే దీనికి రెసిస్టెన్స్ అనేది కొంచెం డిక్రీజ్ అయిపోతుంది, నియర్లీ 0 వచ్చేస్తుంది అని అంటాం. మరి ఇంత టెంపరేచర్ తీసుకెళ్ళడానికి మనకి ఎంత లిక్విడ్ హీలియం అవసరం అవుతుంది? చాలా ఖర్చు వచ్చేస్తుంది. సో దానివల్ల ఏం చేశారంటే వీళ్ళు కొన్ని మెటల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే మ్యాక్సిమం చూడండి ఎంత వచ్చింది ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి 20K వరకు వచ్చేసింది మనకి. ఓకే, 20.05K వరకు వచ్చింది, అంటే ఇంత కెల్విన్ వరకు వచ్చింది మనకి. అదే మనం దీంట్లో తీసుకుంటే డిగ్రీ సెంటీగ్రేడ్లో 253 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చింది. ఇది కూడా చాలా ఎక్కువే మనకి. ఓకే, అంత లో టెంపరేచర్ తీసుకెళ్ళాలంటే చాలా కష్టపడాలి మనం. ఓకే, సో ఇది అంతా రీసెర్చ్ జరుగుతున్నప్పుడు మనం 1986-87 రేంజ్లో, అంటే అప్పట్లో రీసెర్చ్ బాగా నడిచింది, చాలామంది చేస్తున్నారు. సో ఇద్దరు ఐబిఎం సైంటిస్టులు మనకి, ఐబిఎంలో పనిచేసినటువంటి సైంటిస్టులు, ఆయన ఎవరంటే బెడ్నార్జ్ ఒకడు, ముల్లర్ ఒకడు. ఈ ఇద్దరు కలిసి ఏం చేశారంటే
హై టీసీ సూపర్ కండక్టర్ డెఫినేషన్ ఇచ్చారు. ఎందుకంటే అప్పట్లో వీళ్ళు సెరామిక్ మెటీరియల్స్ మీద రీసెర్చ్ చేశారు. అంటే ఎన్ని మెటల్స్ కదా, మరి సెరామిక్ మెటీరియల్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్ తీసుకొని మనం ఎట్లా అంటే క్లే, మనం కుండలు తయారు చేస్తాం కదా, ఎట్లా కొంచెం మెటీరియల్ తీసుకొని దాన్ని హీట్ చేసి మళ్ళీ ఒక ప్రాపర్ రేంజ్లో మనం చేస్తే మనకి సెరామిక్ మెటీరియల్ వచ్చేసింది. మనం టీ తాగే కప్పు కూడా సెరామిక్ మెటీరియల్. ఆ సెరామిక్ మెటీరియల్స్ మీద మనం రీసెర్చ్ చేస్తే వాళ్ళు, సో వాళ్ళకి ఏమొచ్చిందనంట 35 కెల్విన్ హైయెస్ట్ కెల్విన్ టెంపరేచర్ వచ్చింది. ఓకేనా. సో దానికన్నా 35 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి హై టీసీ సూపర్ కండక్టర్స్ అని చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళు. ఓకేనా. వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ అప్పట్లో. ఓకే, అప్పుడు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 1987లో. దాని తర్వాత దీన్నే మళ్ళీ రివైజ్ చేస్తూ పాల్ చింగ్ వూచు అని మళ్ళీ చైనా సైంటిస్ట్ మనకి స్టార్ట్ చేస్తే ఆయనకి 93K వరకు వచ్చిందండి. ఎంత వచ్చింది అంటే 93K వరకు వచ్చింది. సో అంటే -180°C అన్నట్టు, -180°C అన్నట్టు. సో ఈ -180°C అంటే మనం రూమ్ టెంపరేచర్ కనుక తీసుకురాగలిగితే, సో ఇది ఈజీ అయిపోతుంది కదా. రూమ్ టెంపరేచర్ అంటే మన రిఫ్రిజిరేటర్లో మన ఐస్ బ్లాక్ -10°C ఫాల్ అయిపోతుంది, అవునా. సో -10°C కనుక తీసుకురాగలిగితే ఇది చాలా ఈజీ అయిపోతుంది మనకి. సో మనకి ఇదంతా తీసుకొచ్చాడు మన 93K అని అంటే మనం °C చెప్పాలంటే 93 కనుక చెప్పగలిగితే మనం 93K చెప్పగలుగుతాం. అందుకే చాలామంది మనం ఏం చేస్తారంటే డెఫినేషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు అబౌవ్ ది 100 కెల్విన్ అని చెప్తారు. వాళ్ళు కెల్విన్ అని చెప్పినా కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే బాయిలింగ్ పాయింట్ లిక్విడ్ నైట్రోజన్ 77K కాబట్టి మనం 77K వరకు ఇచ్చాను. చూడండి, కొన్ని మనకి అప్పుడు కొన్ని ఇవి మనకి ఏమంటారు, కూప్రిక్ ఆక్సైడ్ అప్పట్లో ఫేమస్ అయింది. కూప్రిక్ ఆక్సైడ్ తీసుకోవడం వల్ల మనకి ట్రాన్సిషన్ టెంపరేచర్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. అంటే సో ఈ క్రిటికల్ టెంపరేచర్ మనకి ఎక్కువ ఉండి మనకి °C తక్కువ అయిపోతుంది. చూడండి కాంబినేషన్ చూడండి, ల్యాంథనం, బేరియం, కాపర్ ఆక్సైడ్. ఓకే, దీన్ని కూప్రిక్ ఆక్సైడ్ అంటారు మనం. సో దీంట్లో 36K వచ్చింది మనకి. చూడండి రేర్ ఎర్త్ మెటీరియల్స్ మనం డోప్ చేస్తే ఇది చాలా ఫేమస్. రేర్ ఎర్త్ మెటీరియల్స్, రేర్ ఎర్త్, బేరియం, కాపర్, కూప్రిక్ ఆక్సైడ్ చేస్తే 90K వచ్చింది, అవునా. సో ఇదే విధంగా మనం డోప్ చేసుకుంటూ పోతుంటే 120K వరకు వచ్చింది. సో దీన్ని మనం 1, 2, 3 సూపర్ కండక్టర్స్ కూడా అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 వచ్చింది మనకి. ఓకే, ఈ కాంబినేషన్ చాలా ఫేమస్ అయింది కాబట్టి దీన్ని 1, 2, 3 సూపర్ కండక్టర్స్ అని కూడా అని అంటాం మనం. ఓకేనా. సో మనం ఎగ్జామ్లో ఏం చేయాలంటే ఈ డెఫినేషన్ రాసి, సో ఈ కాంబినేషన్ కొంచెం ఇవ్వాలంటే ఇవ్వండి. ఈ కాంబినేషన్ ఇంపార్టెంట్ మనకు, అంటే కూప్రిక్ ఆక్సైడ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. దీని తర్వాత మనం దీని స్ట్రక్చర్ వేసి, ఏది కూప్రిక్ ఆక్సైడ్ ఫేమస్ కాబట్టి కూప్రిక్ ఆక్సైడ్ అయినటువంటి ఈ స్ట్రక్చర్ వేసి, అంటే ఒక స్ట్రక్చర్ వేద్దాం, ఎగ్జామ్లో మార్క్స్ రావాలి కదా, స్ట్రక్చర్ వేసి మరి కొన్ని దీన్ని ప్రాపర్టీస్ 1-4 రాస్తే సరిపోతుంది ఇక్కడ మనకి, అవునా. ఓకే, ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్ని మనం ఒకవేళ మనం 4 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ అడిగాడు అనుకోండి, మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రక్చర్ వేసేసి ఫిగర్ వేసేసి మనం కొన్ని పాయింట్స్ రాద్దామండి. ఓకే, ఫిగర్ వేయడం వల్ల కొంచెం ఐడియా వస్తుంది కరెక్షన్ చేసే వాళ్ళకి ఏంటనేది. పాయింట్స్ ఏంటో చూద్దామా. మోస్ట్ హై టీసీ సూపర్ కండక్టర్స్ ఆర్ టైప్ 2 సూపర్ కండక్టర్స్. అంటే వాళ్ళకి ఇప్పటివరకు ఉన్నటువంటి సూపర్ కండక్టర్స్ అందరినీ మ్యాక్సిమం అన్ని టైప్ 2 సూపర్ కండక్టర్స్. ఎందుకంటే చాలా రేంజ్ వరకు ఇది రిటైన్ చేస్తుంది కాబట్టి సూపర్ కండక్టివిటీ. అందుకనే టైప్ 1లో తొందరగా ఎండ్ అయిపోతుంది మనకి. మీరు చూసారు గ్రాఫ్స్ టైప్ 1, టైప్ 2 సూపర్ కండక్టర్స్లో. టైప్ 1, టైప్ 2 సూపర్ కండక్టర్స్ చూసారు. టైప్ 1లో తొందరగా ఎండ్ అయిపోతుంది, టైప్ 2లో కొంచెం లాంగ్ రేంజ్ వరకు ఉంటుంది. అందుకనే టైప్ 2 సూపర్ కండక్టర్స్ చాలా మెటీరియల్స్. లో కాస్ట్ ప్రిపేర్ కంపేర్ టు ద ప్రీవియస్ సూపర్ కండక్టర్స్. ఎందుకంటే లిక్విడ్ హీలియం వాడాము, అక్కడ చాలా కాస్ట్లీ ఉన్నది. సో అందుకనే మనం లిక్విడ్ నైట్రోజన్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్తో మనం క్లోజ్ చేయొచ్చు కంపేర్ టు అది. ఎట్లయినా సూపర్ కండక్టర్ తయారు చేయాలంటే కాస్ట్లీనే మనకి. ఓకే, హై టీసీ సూపర్ కండక్టర్ మెటీరియల్స్ రిటైన్స్ సూపర్ కండక్టివిటీ ఫర్ హయ్యర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ ప్రీవియస్ మెటీరియల్స్. అంటే నేను చెప్పాను ఇందాక, మనకి టైప్ 2 సూపర్ కండక్టర్స్ చూస్తే మనకి ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మాత్రమే అది డిస్ట్రాయ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి సూపర్ కండక్టర్స్ అనేవి ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఇవి అంత ఎక్కువ దూరం వరకు ఎక్కువ సేపు వరకు రిటైన్ అవుతాయి.
ఏంటది, ఎక్కువసేపు వరకు ఈ సూపర్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తాయి. అదే మనకు కావాల్సింది కదా, తొందరగా ఖరాబ్ కావద్దు. ఓకే, మెజారిటీ ఆఫ్ సూపర్ కండక్టర్స్ ఆర్ సెరామిక్ మెటీరియల్స్. మెజారిటీ ఇప్పటి వరకు కూడా జనాలు ఏం చేస్తున్నారంటే సూపర్ కండక్టర్ తయారు చేసినప్పుడు సెరామిక్ మెటీరియల్స్ మాత్రం తీసుకుంటున్నారు, సింగిల్ మెటల్ తీసుకోవట్లేదు, కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ తీసుకోవట్లేదు. ఇప్పుడు కూడా అదే రీసెర్చ్ నడుస్తుంది. ముల్లర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే ముల్లర్ గ్రూప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, బెడ్నార్జ్ ముల్లర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అండ్ 1987 నుంచి, ఓకే 1986-87 నుంచి అందరూ కూడా సెరామిక్ మెటీరియల్సే వాడుతున్నారు. ఓకే, BCS థియరీ స్ట్రగుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సూపర్ కండక్టర్ విత్ ట్రాన్సిషన్ టెంపరేచర్ మోర్ దాన్ 100K. అంటే BCS థియరీ మరి లో టెంపరేచర్ అంటే కండెన్సేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కూపర్ పైర్స్ యూజ్ చేసుకొని లో టెంపరేచర్స్ మాత్రమే పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. మరి BCS థియరీ 100K కన్నా ఎక్కువ ఉన్నటువంటి ట్రాన్సిషన్ టెంపరేచర్ ఉన్న మెటీరియల్స్ని ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి, ఎందుకు సూపర్ కండక్టివిటీ వచ్చింది అనేది చెప్పలేకపోతుందట. అంటే ఈ ఎలక్ట్రాన్ ఫోనాన్ ఇంటరాక్షన్స్ ఉన్నాయో అవి అన్ని మెటీరియల్స్లో పనిచేయట్లేదు ఎప్పుడు హై టెంపరేచర్ అప్పుడు. ఓకే, అందుకని BCS థియరీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ది హై TC సూపర్ కండక్టర్స్ అంటున్నారు. ఇప్పటివరకు కూడా దానికి ఒక కంక్లూజన్ రాలేదు, ఎందుకు మరి హై TC సూపర్ కండక్టర్స్ అంతగానో బిహేవ్ చేస్తున్నాయి ఆ టెంపరేచర్లో, మోర్ దాన్ క్రిటికల్ టెంపరేచర్లో అనేది ఇప్పటికీ రీసెర్చ్ నడుస్తూనే ఉంది, ఇంకా కంక్లూజన్ కూడా రాలేదు. ఓకే, ఇట్ షోస్ ది మోస్ట్లీ పరోస్కైట్ స్ట్రక్చర్స్. ఓకే, పరోస్కైట్ స్ట్రక్చర్స్ అంటే మీకు తెలుసు సేమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే దీంట్లో కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, నేను YbCO తీసుకున్నాను, ఎందుకంటే ఎట్రియం, బేరియం, కాపర్, క్యూప్రిక్ ఆక్సైడ్ తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడు ముల్లర్ మనకు స్టార్ట్ చేసినప్పుడు సెరామిక్ మెటీరియల్స్ ఇది చాలా ఫేమస్ కాబట్టి YbCO, అందుకని అందరూ కూడా ఇదే చేస్తారు. సూపర్ కండక్టర్ అనగానే అందరూ మనకి బ్రెయిన్లో ఇదే వచ్చేస్తుంది ఫిగర్. ఓకే, చూడండి కాపర్స్ అన్ని కార్నర్స్లో ఉన్నాయి మనకి ఎక్కడ చూసినా కూడా. బేరియం చూడండి పైన ఒకటి కింద ఒకటి ఉంది, ఎట్రియం మధ్యలో ఉంది. ఈ కాపరు ఈ ఆక్సిజన్ సెంటర్లో ఉన్నాయి, ఫేస్ సెంటర్లో ఉన్నాయి చూడండి, ఆక్సిజన్స్ ఉన్నాయి. ఈ ఆక్సిజన్తో మనకి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ని పర్వోస్కైట్ స్ట్రక్చర్స్ తయారు చేస్తుంది. అంటే మొత్తం క్రిస్టల్స్ పర్వోస్కైట్ స్ట్రక్చర్ ఉంటుంది. మామూలుగా జనరల్గా అయితే మన జనరల్ క్రిస్టల్స్ పర్వోస్కైట్ స్ట్రక్చర్లు కలిగి ఉండవు. కానీ ఈ సూపర్ కండక్టర్స్ మనకి హై TC సూపర్ కండక్టర్స్ పర్వోస్కైట్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి, ఇవి ఎక్కువ బ్రిటిల్గా ఉంటాయి. అది కూడా ప్రాబ్లమే మనకి, ఎందుకంటే సెరామిక్ ఉన్నప్పుడు బ్రిటిల్గా ఉండడం వల్ల మనం ఒక వైర్ లాగా మోల్డ్ చేయలేము దాన్ని, ఎందుకంటే బ్రేక్ అయిపోతుంది. అందుకనే చాలా ఎక్కువ హై జనరేటర్ ఇండస్ట్రీలలో హై TC సూపర్ కండక్టర్స్ని మనం వాడుకోలేము. ఓకే, ఇప్పుడు వస్తున్నటువంటి రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ వస్తున్నాయి అంటున్నారు, కానీ థియరిటికల్గా మాత్రమే ఎగ్జిస్ట్ ఉన్నాయి, ప్రాక్టికల్గా ఎగ్జిస్ట్ లేదు. కారణం ఏంటంటే మనకి ఎక్కువ ఇది కావాలి, ట్రాన్సిషన్ టెంపరేచర్ కావాలంటే హై ప్రెజర్లో మాత్రమే మనం దాన్ని ఫ్యాబ్రికేట్ చేయాలి. అది చాలా కష్టమైన ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే ఇప్పటివరకు కూడా రూమ్ టెంపరేచర్ సూపర్ కండక్టర్ రాలేదు. వచ్చిన ఆ న్యూస్ మాత్రం అది థియరిటికల్గా మాత్రమే, ఎక్స్పెరిమెంటల్ ఇప్పటివరకు అయితే రాలేదు. ఇది పిల్లలు మనకి ఏంటది హై TC సూపర్ కండక్టర్ గురించి ఫస్ట్ చెప్పినటువంటి ఆ డెఫినేషను మీరు వేసుకొని ఆ ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీస్ రాసి మరి ఈ YbCO స్ట్రక్చర్ వేసినట్లయితే మీకు ఖచ్చితంగా 5 మార్కులు కావాలంటే 5 మార్కులు వస్తాయి. లేదు ఈ స్ట్రక్చర్ వేసి ఆ డెఫినేషన్ వేస్తే మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్స్ వేయాలి, ఆ డెఫినేషన్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ వేయాలి, వేస్తే ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ దొరుకుతాయి. ఓకేనా పిల్లలు, మరి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం.